భర్తను హత్య చేసి అదృశ్యమైంది భార్య సోనం. पहले पति के सर पर वार किया, बॉयफ्रेंड के साथ मिलकर पति की गला दबाकर हत्या की. A woman from Meerut who allegedly drugged and murdered her husband. కోటి ఆశలతో వేల మంది సమక్షంలో అంగరంగ వైభవంగా చేసుకునేదే ఈ పెళ్ళి. ఆ శుభకార్యం జరిగిన కొన్ని రోజులకి ఆరు నెలలకే ఆ కపుల్లో ఎవరో ఒకరు చనిపోయారనే వార్త బతికి ఉన్న ఆ ఇంకో మనిషికి ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్కి ఎంత బాధనిస్తుంది. అండ్ అది చనిపోవడం కాదు, చంపడం అని తెలిస్తే ఇంకా పేరెంట్స్ పరిస్థితి ఏంటి? సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వై men are getting killed by women, what are the reasons behind these murders, why men are being targeted, if there is a reason then what it is, అసలు ఇన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నా గవర్నమెంట్ ఏం చేస్తుంది యాక్షన్ తీసుకోకుండా, అన్నీ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. ఈ మర్డర్స్ని 3 వే ఆఫ్ రీజన్స్గా తీసుకోవచ్చు. నెంబర్ 1 క్యాస్ట్, నెంబర్ 2 రిలీజియన్ అండ్ నెంబర్ 3 అడల్టరీ. ఫస్ట్ నెంబర్ 1 డిస్కస్ చేసుకుందాం, అదే క్యాస్ట్. మీరు చాలామంది అనుకోవచ్చు ఈ జనరేషన్లో కూడా క్యాస్ట్ కిల్లింగ్స్ ఉన్నాయా అని. మన తెలంగాణనే తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ప్రణయ్ అమృత కేస్ ఇది ఒక్కటనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి మన స్టేట్స్ కాకుండా అదర్ స్టేట్స్లో కూడా. సో ఇంకొక ఎగ్జాంపుల్ని ఇన్ డీటెయిల్గా చూసుకుంటే, ఏ కేస్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ జైపూర్ అబౌట్ ఏ 27 years old man called Govind Prajapati. ఈ గోవింద్ ప్రజాపత్ వాజ్ బ్రూటల్లీ కిల్డ్ ఇన్ బ్రాడ్ డే లైట్ బై హిస్ వైఫ్స్ రిలేటివ్స్ డ్యూ టు హిస్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పి నడి రోడ్డులో పగటిపూట బ్రూటల్గా చంపేశారు. సొల్యూషన్ ఫర్ దిస్ థింగ్ అంటే, దీనికి సొల్యూషన్ చెప్పాలి అంటే ఈ క్యాస్ట్ అనేది ఎవడు కనిపెట్టాడో వాడే వచ్చి ఆన్సర్ చెప్పాలి. అసలు క్వశ్చనే లేని ఆన్సర్కి వాడు మాత్రం ఏం ఆన్సర్ ఇస్తాడు? ఇక్కడ క్వశ్చన్ మన బ్రెయిన్ ఉన్నోడు ఆన్సర్ వెతికి సొల్యూషన్ తెలుసుకుంటాడు, దాని జోలికి కూడా పోడు. లేనోడు ఆ క్వశ్చనే ఆన్సర్ అనుకొని ఆ క్వశ్చన్ని డప్పు కొట్టుకుంటా బతికేస్తాడు. సో ఇట్స్ అప్ టు హ్యూమన్ బ్రెయిన్ అనమాట. నెంబర్ 2 రిలీజియన్. ఇట్స్ లైక్ ఏ కమ్యూనల్ కిల్లింగ్. సో ఇందులో మెయిన్గా యాడ్ చేసేవి ఇంటర్ ఫెయిత్ రిలేషన్షిప్, కన్వర్షన్ ఇష్యూస్, ఫ్యామిలీ అండ్ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్, కల్చరల్ డిఫరెన్సెస్. ఈ రీజన్స్ వల్ల హోనర్ కిల్లింగ్స్, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఈవెన్ మర్డర్స్ జరుగుతున్నాయి. మతానికి వ్యతిరేకంగా చేసుకునే మ్యారేజెస్కి ఆ మత పెద్దలు కానీ వాళ్ళ మత బంధువులు కానీ తిరస్కరించడమే ఈ రిలీజియస్లో ఎక్కువగా యాడ్ చేస్తుంది అండ్ మర్డర్స్ జరిగేలా ఆ స్టేజ్ వరకు తీసుకెళ్తుంది. సో ఈ రిలీజియన్ ఆస్పెక్ట్స్లో కేసెస్ చూద్దాం. లవ్ జిహాద్ కేసెస్. ఈ కేసెస్ అన్నీ కూడా ముస్లిం మెన్ హిందూ ఉమెన్ని ట్రాప్ చేసి అబ్యూస్ ఇంకా మర్డర్స్ చేసి కేసెస్ కిందకి వస్తాయి. లైక్ షకీబ్ అండ్ ద హిందూ ఉమెన్. షకీబ్ ఇల్లీగల్గా ఒక హిందూ ఉమెన్ని ట్రాప్ చేసి తనని అబ్యూస్ చేసి మర్డర్స్ చేయడం జరిగింది. ఇది అంతా కూడా వైశాలి, గజియాబాద్ అనే ప్లేస్లో జరిగింది. అండ్ కొంతమంది మతానికి ఎంత విలువిస్తారంటే, వాళ్ళ మతం కాకుండా వేరే మతం కలిగిన పర్సన్స్ని మ్యారేజ్ చేసుకుంటే సొంత కూతురు లేదా కొడుకుని కూడా చంపేస్తారు. ఈ రిలీజన్ అనేది నువ్వు నమ్మే దేవుడు కోసం క్రియేట్ చేసుకున్నది. నమ్మే దేవుడు కోసం ప్రేమించే వ్యక్తిని చంపేసుకుంటావా? ఫస్ట్ మనిషివి, ఆ తర్వాతే దేవుడికి భక్తుడివి. ఇదే మన వీడియోలో మెయిన్ టాపిక్. అసలు ఈ అడల్టరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ఎ మ్యారీడ్ పర్సన్ ఎంగేజింగ్ ఇన్ సెక్షువల్ రిలేషన్ విత్ సమ్ అదర్ దాన్ దేర్ స్పౌస్. అంటే ఒక మ్యారీడ్ ఎయిదర్ మెన్ ఆర్ ఉమెన్ తనకి పెళ్ళైన వ్యక్తితో కాకుండా ఇంకొకరితో అక్రమంగా ఉండడమే ఈ యాక్ట్ అన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఉమెన్స్ మర్డర్ అని ఎందుకు మనకి వినిపిస్తున్నాయి అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయడం కామన్, కానీ ఇంట్లో అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. మీకు ఫస్ట్లో చెప్పా చూడండి, చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఒక 3 months అయ్యాక మన బాయ్ ఫ్రెండ్ ఇన్ కాలేజ్ డేస్ ఎంట్రీ ఇస్తాడు. మళ్ళీ బ్యాక్ టు ద కాలేజ్ లవ్ స్టోరీ ఎవ్రీథింగ్ అనమాట. వీడు అంటే మన ఇన్నోసెంట్ హస్బెండ్ ఎవడైతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో అడ్డంగా ఉన్నాడు అని చెప్పి ఇద్దరు దంపతులు, అదే మన లవ్కి ఇప్పుడే కదా కొత్తగా కనెక్ట్ అయ్యారు మన కాలేజ్ బాయ్ అండ్ ఇంకా గర్ల్, వీళ్ళు ఇద్దరూ ప్లాన్ చేసి మధ్యలో ఉన్న మన ఇన్నోసెంట్ హస్బెండ్ బాబ్ని చంపేస్తారనమాట. దీనికి రిలేటెడ్ కేసెస్ కూడా చూద్దాం. నెంబర్ 1 యూపీలో జరిగిన డ్రమ్ కేస్.
ఈ కేసు చాలా వైరల్ అయింది, మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కేసు ఉత్తరప్రదేశ్లో జరిగిందనమాట. ఈ కేసుకి మెయిన్ రీజన్ ఏంటంటే అక్రమ సంబంధం. మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ముస్కాన్ రస్తోగి అనే అమ్మాయి అండ్ సౌరభ్ రస్తోగి మర్చెంట్ నావీ ఆఫీసర్ అనమాట. ఇతను ఇద్దరూ కూడా 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సౌరభ్ ఫ్రీక్వెంట్గా వర్క్ మీద అబ్రాడ్ వెళ్ళేవాడు. ఈ గ్యాప్లో ముస్కాన్కి అదే ఏరియాలో ఉంటున్న సహిల్ శుక్లా అనే అబ్బాయితో లవ్ అఫేర్ పెట్టుకుంది. సౌరభ్కి అండ్ ముస్కాన్కి ఒక 6 years పాప కూడా ఉంది. సో ఇలా సౌరభ్ అబ్రాడ్ వర్క్స్లో ఉన్న టైంలో ఈ అఫేర్ రన్ అయ్యేదన్నమాట. అలా చాలా ఏళ్ళు రన్ అవుతూనే ఉంది. కొన్ని డేస్కి సౌరభ్కి ఈ విషయం తెలిసి తనతో గొడవ పడేవాడు. వీళ్ళ అఫేర్కి అడ్డం అవుతున్నాడని చెప్పి సౌరభ్ని చంపాలనుకున్నారు. అందుకే March 4th నైట్న సౌరభ్ ఫుడ్లో మత్తుమంది కలిపి అతను అన్కాన్షియస్ అయ్యాక ముస్కాన్ అండ్ సహిల్ కలిసి సౌరభ్ చెస్ట్లో స్టాబ్ చేసి చంపేశారు. అంటే గుండెల్లో పొడిచి చంపేశారు అనమాట. బాడీ దొరకకుండా అన్ని బాడీ పార్ట్స్ని కట్ చేసి ప్లాస్టిక్ డ్రమ్లో సిమెంట్ అండ్ ఇంకా బాడీలా కలిపేశారనమాట. ఆ తర్వాత ముస్కాన్ అండ్ సాహిల్ కలిసి షిమ్లా వెళ్ళారు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? సాహిల్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఒక మనిషిని చంపేసి ఇంకో మనిషి బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళారు. వాహ్, ప్యూర్ సైకోటిక్ నేచర్ ఇది. నెంబర్ 2, మేఘాలయ హనీమూన్ మర్డర్. ఈ కేస్ ఇంకా వైరల్ అయ్యింది. ఈ కేస్ ఇండోర్కి సంబంధించిన కేసు అనమాట. సోనం అండ్ రాజాకి May 11th మ్యారేజ్ జరిగింది. ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి జరిగిన కొన్ని డేస్ వరకు అంతా నార్మల్గానే ఉంది. May 20th ఇద్దరు హనీమూన్కి వెళ్ళారు. ఫస్ట్ వాళ్ళు గోవాతీలో ఉన్న మాకామాకా టెంపుల్కి వెళ్ళారు. అటు నుంచి అటే స్ట్రైట్గా May 23కి షిల్లాంగ్ వెళ్ళారు. ఆ తర్వాత May 24th నుంచి వాళ్ళకి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి మధ్య కనెక్షన్ పూర్తిగా కట్ అయింది. ఏమైందో అని తెలుసుకోవడానికి రాజా వాళ్ళ బ్రదర్ విపిన్ అండ్ సోనం వాళ్ళ బ్రదర్ గోవింద్ షిల్లాంగ్లోని షోరా అనే ప్లేస్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఒక బైక్ రెంటల్ అతన్ని కలిశారు. అతను చెప్పింది ఏంటి అంటే, రాజా ఇతని దగ్గర 2 bikes రెంట్ తీసుకొని వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయాడు, నాకు ఇంకా ఏమీ తెలియదు అని చెప్పాడు. గోవింద్ అండ్ విపిన్ ఇద్దరూ కలిసి అక్కడే ఉన్న స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే సోనం వాళ్ళకి సొన్మికా బిజినెస్ ఉంది అండ్ అదే ఆఫీస్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్న కుష్వాహా అనే అతనితో రిలేషన్షిప్లో ఉన్నారనమాట. సో రాజాని చంపేస్తే ఇద్దరూ కలిసి ఉండొచ్చు అని డిసైడ్ అయ్యి కుష్వాహా అండ్ ముగ్గురు వేరే వాళ్ళని హైర్ చేసుకొని రాజాని చంపడానికి ప్లాన్ వేశారనమాట. సో హియర్ కమ్స్ ది మెయిన్ పార్ట్. ఆల్బర్ట్ అనే లోకల్ గైడ్ రాజా అండ్ వీళ్ళతో పాటు ఇంకా 3 మెంబర్స్ని చూసి ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చెప్పాడనమాట. వీళ్ళ ముగ్గురిని అందరినీ కూడా కలిశాను ఇక్కడ అని చెప్పి. రాజా హెడ్ పైన 2 injuries ఉన్నాయి. అవి ట్రీస్ని కట్ చేసే మిషన్తో అన్నమాట. సో ఈ కేసు అన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఎవిడెన్స్గా పక్కకి తీసి మొత్తం ఫ్యామిలీని ఇంకా విక్టిమ్స్ని అందరినీ కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తే సస్పెక్ట్ ఎవరు అని చెప్పి బయటకు తెలిసింది. సో ఈ కేసు తర్వాత మన తెలుగు యువతకి అరేంజ్డ్ మ్యారేజ్ అంటే భయం పుట్టింది. ఒక్క తెలుగు యువతకే కాదు, హోల్ ఇండియాలో ఉన్న యువత అంతటికీ కూడా. ఇఫ్ యు ఆస్క్ వాట్ వాజ్ ద గవర్నమెంట్ doing? Why can't the government give them enough punishment? అవును, గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే రిమూవల్ ఆఫ్ సెక్షన్ 497 IPC, ద న్యూ క్రిమినల్ లా ఇంట్రడ్యూస్డ్ ఇన్ July 2024, removed section 497 IPC from the statute books, confirming that adultery is no longer a criminal offense in India. And yes, the government was taking those people into custody. వాళ్ళకి ఏ శిక్ష వేయాలి అని అన్నది వాళ్ళు చేసిన క్రైమ్ అండ్ మర్డర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్స్ డిపెండ్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్ అండ్ ఛార్జెస్ రిలేటెడ్ టు ద మర్డర్, నాట్ అడల్టరీ ఇట్ సెల్ఫ్. అంటే నీకు పెళ్ళైన తర్వాత నువ్వు ఎలాంటి ఒక అఫేర్ అయినా పెట్టుకోవచ్చు, కానీ అది ఎప్పుడు ఎలా వెలుతులోకి వస్తుంది అంటే ఒకవేళ నువ్వు ఆ అఫైర్లో ఉన్నావు, నువ్వు నీ పార్ట్నర్ని కన్విన్స్ చేసి డైవర్స్ తీసుకొని మొత్తం చేసుకుంటే నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది ఈక్వాలిటీ రైట్ కిందకి వస్తుంది. కానీ ఇన్ కేస్ ఈ వీడియోలో నేను చెప్పినట్టు ఒకవేళ మర్డర్ చేసినా సమ్ అదర్ హార్మ్ చేసినా ఈ సెక్షన్ కిందకి వస్తుంది. సో దీని కిందకి వచ్చి నువ్వు చేసిన ఈ క్రైమ్ బట్టి ది వాల్యూ ఆఫ్ పనిష్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ది క్రైమ్ వాజ్ బీయింగ్ యాజ్ ఎ మర్డర్ అనుకుందాం. సో నువ్వు మర్డర్ చేసిన కారణంగా నీ క్రైమ్ సెక్షన్ అనేది డివైడ్ అయ్యి నీ స్పాన్ యొక్క శిక్ష అనేది డిసైడ్ అవుతుంది అనమాట. కానీ
ఇప్పటి వరకు మనం చూసిన ఏ కేసెస్కి కూడా ఫైనల్ జడ్జ్మెంట్ రాలేదు అండ్ క్రైమ్ చేసిన పర్సన్స్ ఆర్ అండర్ కస్టడీ. బట్ ఇంకా ఆ కేస్ ట్రయల్స్ అవుతూనే ఉన్నాయి. కానీ వీళ్ళు చేసిన క్రైమ్స్కి పనిష్మెంట్గా మేఘాలయ సోనం కేసుకి అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ పెనాల్టీ కూడా వేయొచ్చు. అండ్ యూపీ సౌరభ్ కేసులో ముస్కాన్కి కూడా లైఫ్ అండ్ డెత్ పెనాల్టీ పడవచ్చు. అండ్ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటి అంటే దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో గైస్. ప్లీజ్ షో సమ్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాంటి బోల్డ్ అండ్ రా కంటెంట్ ఇవ్వడానికి మా ఛానల్ని స్టార్ట్ చేసాం. ఎవ్రీ వీక్ మీ ముందుకి 2 వీడియోస్ ఇలాంటివే తీసుకొస్తాం. సో ప్లీజ్ సపోర్ట్ us అండ్ షో యువర్ లవ్ టు us. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ది కమింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.